మై డియర్ వైఫ్ పార్ట్ 14. రచయిత పురం రామతులసి గారు. సాయంత్రం అవటంతో వేదాంశ్ ఆఫీసులో అందరూ ఇంటికి బయలుదేరారు. దివ్య రవితో వెళ్లిపోవటంతో మంజు అంకితాలు ఇద్దరు మాట్లాడుకుంటూ బయటకు వచ్చారు. సరే అంకిత, నేను ఉండటానికి రెంటెడ్ హౌస్ చూసుకోవాలి కదా, ఇక నేను వెళ్తున్నాను, బాయ్, రేపు ఆఫీసులో కలుద్దాం అని చెప్పి మంజు తన స్కూటీ తీసుకొని అక్కడ నుండి వెళ్ళింది. మంజుకి ఇప్పటికిప్పుడు ఇల్లు ఎక్కడ దొరుకుతుంది అని అనుకుంటూ ఇంటికి బయలుదేరింది అంకిత. వారి వెనుకే బయటకు వచ్చిన వేదాంశ్ కారు డోర్ తీస్తూ ఉండగా జగదీష్ అక్కడకు వచ్చి, సార్, మీరు చెప్పినట్టు మంజు మేడం హాస్టల్ పై మంజు మేడం పేరుతో గొడవ చేసిన రౌడీలను ఎంక్వైరీ చేశాం. దానితో వాళ్ళు ఆ పని ఎవరు చేయించారు చెప్పారు అన్నాడు. అవునా, ఎవరు వాళ్ళు అని అడిగాడు వేదాంశ్. సార్, అది ఈ పని చేసింది కూడా యశ్వంత్ సార్ అని చెప్పాడు జగదీష్. వాట్, ఈ పని కూడా యశ్వంతే చేయించాడా? అసలు వీడికి ఏమైనా పిచ్చా? అసలు వాడు ఏం చేస్తున్నాడో వాడికి తెలుస్తుందా? మంజు ఎవరో తెలిసి కూడా వాడే ఎలా ఈ పని చేయగలిగాడు? ఇప్పుడే వాడి సంగతి తెలుస్తా అంటూ తన కారెక్కి స్పీడ్ గా వెళ్లిపోయాడు వేదాంశ్. కోపంగా అక్కడి నుండి వెళ్లిన వేదాంశ్ వైపు చూస్తూ, సార్ చాలా కోపంగా ఉన్నారు, ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఏమి జరుగుతుందో ఏమిటో అనుకుంటూ భయపడ్డాడు జగదీష్. కోపంగా అక్కడి నుండి కారు స్టార్ట్ చేసి వెళ్లిన వేదాంశ్ తన ఫోన్ ని తీసుకుని యశ్వంత్ కు కాల్ చేశాడు. అటు యశ్వంత్ కూడా కాల్ లిఫ్ట్ చేసి, హలో చెప్పరా అని కూల్ గా అన్నాడు. దానికి వేదాంశ్ కోపంగా, చెప్తాలే కాని ముందు అర్జెంటుగా నేను నీకు ఒక లొకేషన్ పెడతాను, అక్కడకు వచ్చాయి అని చెప్పి కాల్ కట్ చేశాడు. వామ్మో, వేడేమిటి ఇంత వేడిగా ఉన్నాడు? మంజు గురించి ఇన్ఫర్మేషన్ నేనే ఇచ్చాను అని తెలిసి కోపం వచ్చిందా? దానికి వీడికి కోపం రాదే, ఇంకేదో జరిగింది. అదేమిటబ్బా? సర్లే, అక్కడకు వెళ్లి తెలుసుకోవాలి అని అనుకుంటూ వేదాంశు పెట్టిన లొకేషన్ కి స్టార్ట్ అయ్యాడు యశ్వంత్. ఇటు రెంటెడ్ హౌస్ కోసం మంజు ప్రతి ఏరియాలోనూ వెతుకుతూ ఉన్నది. ఇంతలో ఆమెకు చందన్ లాల్ జ్యువెలరీ షాప్ అని ఉన్న బోర్డును చూసి, ఇది నేను ఆన్లైన్ లో చూసిన అడ్రస్ కదా, ఒకవేళ ఇది శారదా ఆంటీ చెప్పిన ఆ చందన్ లాల్ షాపేనా, ఒకసారి వెళ్లి కనుక్కుందాం అని ఆ షాప్ లోనికి వెళ్ళింది. మంజు షాప్ లోనికి వెళ్ళిన వెంటనే, ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ చందన్ లాల్ అంటే ఎవరు అని అడిగింది. అక్కడ వర్క్ చేసే అతను, అదిగోండి మేడం, అక్కడ కూర్చున్నారు కదా, ఆయనే చందన్ లాల్ అని ఒక వ్యక్తిని చూపించాడు. దానితో మంజు ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లి, ఎక్స్క్యూజ్ మీ, చందన్ లాల్ అంటే మీరేనా అండి అని అడిగింది. అవును మేడం, నేనే చందన్ లాల్ అని చెప్పాడు ఆ వ్యక్తి. వెంటనే మంజు తన పర్సులో నుండి ఒక చైన్ ని తీసి, ఇది మీరు తయారు చేసిందేనా అని అడిగింది. ఆ చైన్ ని బాగా చూసిన చందన్ లాల్, అవును మేడం, ఇది నేను తయారు చేసిందే అని చెప్పాడు. ఈ మోడల్ మీరు మాత్రమే తయారు చేశారా, లేకపోతే మిగిలిన షాపుల్లో కూడా దొరుకుతాయా అని అడిగింది మంజు. లేదు మేడం, ఇది నేను తయారు చేసిందే, ఈ మోడల్ ఇప్పటి వరకు ఎవ్వరూ తయారు చేయలేదు అని చెప్పాడు చందన్ లాల్. ఇలాంటిది మీరు ఎన్ని తయారు చేశారు అని అడిగింది మంజు. మేము 2 మాత్రమే తయారు చేశాం, అది కూడా ఇప్పుడు కాదు, దీన్ని తయారు చేసి దగ్గర 20 ఏళ్ల పైనే అవుతూ ఉన్నది. దీన్ని స్పెషల్ గా ఒకరు దగ్గర ఉండి మరి తయారు చేయించారు అని చెప్పాడు చందన్ లాల్. మంజు షాక్ అవుతూ, ఏమిటి స్పెషల్ గా తయారు చేయించారా, ఇంతకీ వీటిని తయారు చేయించింది ఎవరు అని అడిగింది. దీన్ని ద గ్రేట్ బిజినెస్ మ్యాన్ అశోక్ వర్మ గారు తయారు చేయించారు అని చెప్పాడు చందన్ లాల్. మంజు షాక్ అవుతూ అలానే ఉండిపోయింది. కాసేపటికి తన ఆలోచన నుండి బయటకు వచ్చి అక్కడి నుండి వెళ్లిపోతూ ఉండగా, మేడం, ఇంతకీ మీ దగ్గరకు ఆ చైన్ ఎలా వచ్చింది అని అడిగాడు చందన్ లాల్. ఇది నాకు దొరికింది, ఎవరిదో అని ఎంక్వైరీ చేస్తే ఇలాంటివి మీరే తయారు చేస్తారు అని నాకు ఎవరో చెప్పడంతో ఇక్కడకు వచ్చాను. ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇది అశోక్ వర్మ గారిది అని, ఆయన నాకు బాగా తెలుసు, నేను దీన్ని తీసుకుని వెళ్లి ఆయనకు ఇస్తాను అని చెప్పింది మంజు. దానితో చందన్ లాల్ ఓకే మేడం అన్నాడు. వెంటనే మంజు అక్కడి నుండి బయటకు వచ్చేసింది. ఇటు వేదాంశు చెప్పిన లొకేషన్ కు వచ్చాడు యశ్వంత్. అప్పటికే అక్కడికి వచ్చి తన కోసం వెయిట్ చేస్తూ ఉన్న వేదాంశు దగ్గరకు వెళ్లి, ఏమిట్రా సడన్ గా ఇక్కడికి రమ్మన్నావు అని అడిగాడు. వేదాంశు కోపంగా వెనక్కు తిరుగుతూ, అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకు తెలుస్తుందా అని యశ్వంత్ పై అరిచాడు. యశ్వంత్ ఒక్కసారిగా భయపడి మళ్ళీ మామూలు అవుతూ, ఏమైందిరా అంత సీరియస్ గా ఉన్నావు అని భయపడుతూనే అడిగాడు యశ్వంత్. ఏం చేశావో నీకు తెలియదా అని ఫ్రస్ట్రేట్ అవుతూ అడిగాడు వేదాంశ్.
అదే ఏ విషయమో చెప్తే నాకు అర్థమవుతుంది కదా అని స్లోగా అన్నాడు యశ్వంత్. అవునులే, నువ్వు చేసిన రాజకార్యాలు అన్నీ ఇన్ని కాదు కదా అన్నాడు వేదాంశ్. వామ్మో, వీడు మంచి హైపర్లో ఉన్నట్టున్నాడు అని అనుకుంటూ, సరేలే, ఇంతకీ ఏ విషయం గురించి కోపంగా ఉన్నావురా అని అడిగాడు యశ్వంత్. నువ్వు చేసిన పనికి కోపం రాక ప్రేమ వస్తుంది అని అనుకుంటున్నావా అన్నాడు వేదాంశ్. అబ్బా, నేనేదో నీకు కోపం వచ్చే పని చేశాను అని అర్థమైంది, కానీ ఇంతకీ విషయం ఏమిటో చెప్పరా అని అడిగాడు యశ్వంత్. కానీ వేదాంశ్ కోపంగా ఉండి ఏమీ మాట్లాడకపోవటంతో యశ్వంత్ మెల్లగా వేదాంశ్ దగ్గరకు వెళ్ళి, రే బావా, ఎందుకురా నా మీద అంత కోపం, కొంచెం నన్ను కరుణించి విషయం ఏమిటో చెప్పరా అని వేదాంశును బ్రతిమిలాడాడు. వేదాంశు కొద్దిగా కూల్ అవుతూ, మంజు హాస్టల్కి రౌడీలను పంపి మరి ఎందుకు తనని హాస్టల్ వికెట్ చేయించాలి అని అనుకున్నావు అని స్ట్రైట్ గా పాయింట్ కు వచ్చి అడిగాడు. ఓహో, ఈ విషయం కూడా తెలిసిపోయిందా అని నవ్వుతూ అన్నాడు యశ్వంత్. తెలిసింది, ఈ మధ్య నువ్వు చేసిన ఘనకార్యాలు అన్నీ తెలిసాయి, ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అన్నాడు వేదాంశ్. నువ్వు ఈ విషయం అడుగుతున్నావు అంటే నీకు మంజు గురించి మొత్తం తెలిసే ఉంటుంది అన్నాడు యశ్వంత్. తెలిసింది, అది తమరదయ్యే అని చెప్పాడు వేదాంశ్. అబ్బా చాలేరా, ఇంకా ఎంతసేపు నన్ను ఆడుకుంటావు, వదిలేరా అన్నాడు యశ్వంత్. నిన్ను వదిలేయాలి అంటే నువ్వు ఆ పని ఎందుకు చేశావో నాకు ఆన్సర్ చేయాలి. ఆ ఆన్సర్ నాకు నచ్చితే అప్పుడు నిన్ను వదిలేస్తా. మంజు ఎవరో తెలిసిన తర్వాత కూడా నువ్వు ఇలా ఎందుకు చేశావు? నాకు తెలిసి ఇది నువ్వు ఊరికినే చేసి ఉండవు, దీని వెనుక ఏదో రీజన్ ఉంది అని నేను అనుకుంటున్నాను. సో ముందు విషయం చెప్పు, ఎందుకు అలా చేశావు అని అడిగాడు వేదాంశ్. ఏమీ లేదురా, నిన్ను మంజుని కలపాలి అని ఇలా చేశాను అని చెప్పాడు యశ్వంత్. వాట్, నన్ను మంజుని కలపటానికి దానికి దీనికి సంబంధం ఏమిటి అని అడిగాడు వేదాంశ్. నువ్వు ఎలాగో మంజుని పెళ్లి చేసుకోవాలి అని ఎప్పుడో ఫిక్స్ అయ్యావు, మరి మంజు కూడా నిన్ను పెళ్లి చేసుకోవాలి అంటే తనకు నీ మీద ఇష్టం మొదలవ్వాలి కదా, అందుకనే మీ ఇద్దరిని ఒక చోట ఉంచితే అది సాధ్యం అవుతుంది అని మంజుని హాస్టల్ వికెట్ చేసేలా చేశాను అని చెప్పాడు యశ్వంత్. అది విన్న వేదాంశ్, మమ్మల్నిద్దరిని కలపటానికి తనని హాస్టల్ వికెట్ అయితే చేయించావు, కానీ ఇప్పుడు తను ఎంత ఇబ్బంది పడుతుందో తెలుసా, అయినా ఇప్పుడు తను నా దగ్గర ఉండేలా ఎలా చేస్తావు అని అడిగాడు వేదాంశ్. తనకేమీ ఇబ్బంది ఉండదు, నేను అన్ని ప్లాన్ చేశాను, కానీ నువ్వేమీ కంగారు పడుకో అన్నాడు యశ్వంత్. ఇవన్నీ నువ్వు నాకు చెప్పే చేయొచ్చు కదా, ఎందుకు సీక్రెట్ గా చేస్తున్నావు? అంతేకాకుండా నువ్వు ఇంకా ఏదో నిజం దాస్తున్నావు అని అర్థమవుతుంది, అదేమిటో చెప్పు అన్నాడు వేదాంశ్. అది నేను నీకు ఇప్పుడు చెప్పలేనురా, దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి, అవి నీకు టైం వచ్చినప్పుడు నేనే చెప్తా. అప్పటి వరకు నువ్వు వీటి గురించి పక్కన పెట్టు, ముందు మంజు మనసు ఎలా గెలవాలో ఆలోచించు అని చెప్పాడు యశ్వంత్. నువ్వు చెప్పింది నిజమే, నిజానికి నువ్వు మంచి పని చేశావు, లేదంటే మంజునే మా అమ్మ చెప్పిన అమ్మాయి అన్న విషయం నాకు తెలిసేది కాదు, దానితో మా ఇద్దరి మధ్య గొడవలు ఇంకా పెరిగేవి అన్నాడు వేదాంశ్. మీ ఇద్దరి మధ్య గొడవల, అదేమిటి అని అడిగాడు యశ్వంత్. వేదాంశ్ మంజుని కలిసినప్పటి నుంచి వారి మధ్య జరిగినదంతా చెప్పుకొని వచ్చాడు. అంతా విన్న యశ్వంత్, ఒరే దుర్మార్గుడా, మా చెల్లితో ఎన్ని ఆటలాడావురా, పాపం మంజు నీ వల్ల ఎంత ఇబ్బంది పడిందో, నువ్వు ఇలాగే మరోసారి చేస్తే నేను ఊరుకొని చెప్తున్నా అన్నాడు. 1 సెకండ్, ఏమిటి, నీ చెల్లెలా? మంజు నీకు ఎలా చెల్లవుతుంది అని అనుమానంగా చూస్తూ అడిగాడు వేదాంశ్. వెంటనే యశ్వంత్ తడుముకుంటూ, అదేరా, నువ్వు పెళ్లి చేసుకునే అమ్మాయి అంటే నాకు చెల్లెలే కదా బావా అని చెప్పాడు యశ్వంత్. నువ్వు బావా అని ఆ ఉద్దేశంతో అన్నావా, లేక ఇండైరెక్ట్ గా నా చెల్లిని పెళ్లి చేసుకుంటాను అని చెప్తున్నావా అని అడిగాడు వేదాంశ్. పోనీ అలాగే అనుకో, నేను నీ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటాను కాబట్టి నేను నీకు బావని, అలాంటప్పుడు నువ్వు పెళ్లి చేసుకునే అమ్మాయి నాకు చెల్లెలు కాకూడదా అన్నాడు యశ్వంత్ వేదాంశిని కన్ఫ్యూజ్ చేస్తూ. ఏమిటో ఏదేదో చెప్తున్నావు అని అంటూ మనసులోనే, మంజు నీకు చెల్లెలు అవుతుంది అన్న విషయం నీకు తెలుసు అన్న విషయం నాకు తెలుసురా, అది బయటకు చెప్పలేక ఇలా ఇబ్బంది పడుతున్నావు అంతే కదా అని అనుకుంటూ, ఇంతకీ అంకితాకు నాకు మీ విషయం తెలుసు అన్న సంగతి చెప్పావా అన్నాడు వేదాంశ్. లేదు, చెప్పలేదు, చెప్తే ఫస్ట్ కంగారు పడిన తర్వాత రిలాక్స్ అయిపోతుంది, నన్ను ఇన్ని రోజులు ఎంత బాధ పెట్టింది, దానికి ఆ మాత్రం టెన్షన్ ఉండాలి అన్నాడు యశ్వంత్. వేదాంశ్ యశ్వంత్ వైపు కోపంగా చూస్తూ, ఏమిట్రా, నా చెల్లిని ఏడిపిస్తాను అని నా ముందే చెప్తున్నావు అన్నాడు.
నువ్వు మా చెల్లిని ఏడిపిస్తే లేనిది మీ చెల్లిని ఏడిపిస్తే వచ్చిందా అని తిరిగి ప్రశ్నించాడు యశ్వంత్. ఇంతలో వేదాంశుకు ఒక కాల్ వచ్చింది. వెంటనే అతను తన ఫోన్ ని చెక్ చేసుకున్నాడు. తన ఫోన్ స్క్రీన్ పై డెవిల్ నేమ్ కనిపించడంతో రేయ్ డెవిల్ కాల్ చేస్తుంది అని యశ్వంత్ తో చెప్పాడు. వామ్మో, నైట్ డిన్నర్ పార్టీకి వస్తున్నారా లేదా అని అడగటానికి అనుకుంటా. లిఫ్ట్ చేసి వస్తున్నాము అని చెప్పు, లేకపోతే అదే వచ్చి మన ప్రాణం తీస్తుంది అన్నాడు యశ్వంత్. వేదాంశు నవ్వుతూ కాల్ లిఫ్ట్ చేసి చెప్పండి మేడం అన్నాడు. అటువైపు నుంచి మ్యాకీ ఏమిటి నేను చెప్పేది, డిన్నర్ పార్టీకి స్టార్ట్ అయ్యారా లేదా అని గట్టిగా అరుస్తూ అడిగింది. ఫోన్ స్పీకర్ లో ఉండటంతో యశ్వంత్ వేదాంశు గట్టిగా చెవులు మూసుకుంటూ అబ్బా అరవకే డెబిల్ వస్తున్నాము అని చెప్పాడు యశ్వంత్. ఓ ఇద్దరు ఒకే చోట ఉన్నారా, గుడ్, వెంటనే బయలుదేరి నేను చెప్పిన లొకేషన్ కు వచ్చేయండి అని చెప్పింది మ్యాగీ. అదేమిటి డిన్నర్ పార్టీ ఎప్పుడు మనం కలిసే చోట అని వీడు చెప్పాడు అన్నాడు యశ్వంత్. అవునరా, నిన్న తను స్పెసిఫిక్ గా ఏ ప్లాన్ చెప్పలేదు, దానితో నేను ఎప్పుడు మనం రెగ్యులర్ గా కలిసే చోటే అనుకున్నా అని చెప్పాడు వేదాంశ్. మనం మాత్రమే అయితే ఆ ప్లేస్ ఓకే, కానీ ఇప్పుడు నేను మీకు ఒకరిని ఇంట్రడ్యూస్ చేయాలి అని చెప్పింది మ్యాగీ. ఏమిటి మ్యాగీ, నీ వాయిస్ లో ఏదో మాడ్యులేషన్ మారింది, కొంపతీసి ఫారెన్ లో మాకు తెలియకుండా ఎవరినైనా ప్రేమించి పెళ్లి చేసుకున్నావా ఏమిటి అని అడిగాడు యశ్వంత్. మ్యాగీ సిగ్గుపడుతూ అవన్నీ మీరు వచ్చాక మాట్లాడుకుందాం, మీకు ఒక లొకేషన్ పంపిస్తాను, ముందు వెంటనే అక్కడకు బయలుదేరి వచ్చేసేయండి అని చెప్పి కాల్ కట్ చేసింది. యశ్వంత్ కట్ అయిన కాల్ వైపే చూస్తూ ఒరేయ్ ఇది నిజంగానే ఎవరినో లవ్ చేసి పెళ్లి చేసుకున్నట్టున్నది అన్నాడు. అదే నిజమైతే ఆ చేసుకున్నవాడి పరిస్థితి ఏమిటో, పద విషయం ఏమిటో తెలుసుకుందాం అని యశ్వంత్ వేదాంశులు మ్యాగీ చెప్పిన లొకేషన్ కు స్టార్ట్ అయ్యారు. ఇటు చందన్ లాల్ షాప్ నుండి బయటకు వచ్చిన మంజు అతను చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఉన్నది. అతను ఇవి 2 మాత్రమే తయారు చేశాం, ఇంకెవరు ఈ మోడలు తయారు చేయలేదు అని చెప్తున్నాడు. అదే నిజమైతే ఒకటి మా అమ్మ దగ్గర ఉన్నది, రెండవది శారదా ఆంటీ దగ్గర ఉన్నది, శారదా ఆంటీ దగ్గర ఉన్నది ఇతను తయారు చేసిందే, పైగా ఇది అశోక్ వర్మ గారు దగ్గర ఉండి మరి తయారు చేయించారు అని చెప్తున్నారు. అశోక్ వర్మ పేరు ఎక్కడో విన్నట్టు ఉన్నదే అని గుర్తు చేసుకుంటూ అవును, ఆ రోజు శారదా ఆంటీ అశోక్ వర్మ పేరు మీద అర్చన చేయించారు. అంటే అశోక్ వర్మ గారు శారదా ఆంటీ హస్బెండ్, ఆయన ఒకటి ఆంటీకి ఇచ్చారు అంటే రెండవది మా అమ్మకు ఇచ్చారు అన్నమాట. అంటే ఒకవేళ అమ్మ అని ఏదో ఆలోచిస్తూ లేదు, పూర్తి నిజాలు తెలియకుండా నేను ఏదో ఊహించుకోకూడదు, వెంటనే ఇది నా అనుమానమో నిజమో కాదో తెలుసుకోవాలి, ఎలాగైనా అశోక్ వర్మ గారని ఒకసారి కలవాలి అని అనుకుంటూ ఉండగా ఇంతలో మంజు ఫోన్ కి వర్ష కాల్ చేసింది. మంజు ఆ కాల్ లిఫ్ట్ చేసి హలో అన్నది. అటు వర్ష కూడా హలో మంజు, వెంటనే నేను చెప్పిన లొకేషన్ కి రా అని చెప్పింది. ఏమైంది వర్ష, ఎందుకు అలా కంగారు పడుతున్నావు అని అడిగింది మంజు. రా నీకే తెలుస్తుంది అని చెప్పి కాల్ కట్ చేసింది వర్ష. ఏమైంది దీనికి, మొన్నే కాలు బెనికింది అని చెప్పింది, మళ్ళీ ఈ లోపు ఏం చేసుకున్నదో ఏమిటో అని కంగారు పడుతూ వర్ష చెప్పిన లొకేషన్ కి స్టార్ట్ అయ్యింది మంజు. కాసేపటికి వేదాంశ్ యశ్వంతులు మ్యాగీ చెప్పిన లొకేషన్ కి చేరుకున్నారు. అక్కడికి వెళ్లేసరికి మ్యాగీ ఎవరితోనూ నవ్వుతూ మాట్లాడటం గమనించిన వేదాంశ్ యశ్వంతులు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ మ్యాగీ ఉన్న ప్లేస్ కు వెళ్లారు. వాళ్ళు రావటం గమనించిన మ్యాగీ వేదాంశ్ యశ్వంత్ రండి అంటూ ఒక టేబుల్ దగ్గరకు తీసుకుని వెళ్లి కూర్చోపెట్టింది. అప్పటికే అక్కడ కూర్చున్న వ్యక్తి వారి వైపు నవ్వుతూ చూశాడు. మ్యాగీ కూడా అక్కడ కూర్చుంటూ వేదాంశ్ యశ్వంత్, హీఈస్ అరుణ్, అరుణ్ హీఈస్ వేదాంశ్ అండ్ హీఈస్ యశ్వంత్, మై బెస్ట్ ఫ్రెండ్స్ అని ఒకరిని ఒకరికి పరిచయం చేసింది. వాళ్ళు కూడా ఒకరికి ఒకరు విష్ చేసుకున్నారు. వేదాంశ్ యశ్వంతులకు విషయం అర్థం కాక ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉండటం గమనించిన మ్యాగీ ఏమైంది, ఎందుకో అలా ఉన్నారు అని అడిగింది. మాకు పరిచయం చేస్తాను అన్నది ఇతన్నేనా అని అడిగాడు యశ్వంత్. ఎస్ అని చెప్పింది మ్యాగీ. ఇంతకీ ఇతను అని ఏదో అడగబోతూ ఆగిపోయాడు యశ్వంత్. అది గమనించిన మ్యాగీ మీ డౌట్స్ నాకు అర్థమయ్యాయి, కాసేపు వెయిట్ చేయండి, అరుణ్ వాళ్ళ సిస్టర్ కూడా వస్తుందట, అప్పుడు అవన్నీ అర్థమయ్యేలా చెప్తా అన్నది. యశ్వంత్ వేదాంశులు ఓకే అని చెప్పి అరుణ్ తో మాట్లాడుతూ ఉన్నారు. ఇంతలో వర్ష చెప్పిన లొకేషన్ కు వచ్చింది మంజు. వర్ష మంజు కోసం వెయిట్ చేస్తూ అక్కడే బయట నిలబడి ఉన్నది. మంజు అక్కడికి రావటంతోనే వర్ష ఏమైంది,
ఎందుకు ఇంత అర్జెంటుగా రమ్మన్నావు? మళ్ళీ నీకు ఏమైనా అయిందా అని వర్ష వైపు చూస్తూ అడిగింది. అబ్బా, నాకేమీ కాలేదే, ఆ మొండిగటం ఇండియాకు వచ్చాడు అని చెప్పింది వర్ష. ఏమిటి, అరుణ్ అన్నయ్య ఇండియాకు వచ్చేశాడా అన్నది మంజు. అవును, నిన్న నైట్ వచ్చి సర్ప్రైజ్ అని చెప్పి షాక్ ఇచ్చాడు అని చెప్పింది వర్ష. ఏమంటున్నావు వర్ష, ఏమైంది అని అడిగింది మంజు. అమ్మా నాన్న వాడిని ఫారెన్కు వెళ్లి చదువుకోమంటే వాడు అక్కడ ఒక అమ్మాయిని ప్రేమించాడట. ఆ విషయం అమ్మా నాన్నలతో చెప్పకుండా ముందు నాతోనే చెప్పాడు అని చెప్పింది వర్ష. అవునా, ఎవరు ఆ అమ్మాయి అని ఎక్సైట్ అవుతూ అడిగింది మంజు. ఏమో, ఆ అమ్మాయిని పరిచయం చేయడానికి నిన్ను ఇక్కడికి రమ్మని చెప్పాడు అని చెప్పింది వర్ష. అవునా, పద త్వరగా వెళ్లి ఆ అమ్మాయి ఎవరో చూద్దాం అన్నది మంజు. సరే పద అని వర్ష కూడా మంజుతో కలిసి లోపలకు వెళ్ళింది. లోనికి వెళ్ళగానే అరుణ్ని చూసిన మంజు, అన్నయ్య ఎలా ఉన్నావు? ఫారెన్ నుంచి వస్తున్నాను అని నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. ఇంతకీ ఎవరో అమ్మాయిని ప్రేమిస్తున్నావు అట అని అంటూ, తినేనా నువ్వు ప్రేమించిన అమ్మాయి అని మెల్లగా అరుణ్కి మాత్రమే వినిపించేలా మ్యాగీ వైపు చూస్తూ అడిగింది మంజు. సడన్ గా అక్కడికి వచ్చిన మంజును చూసి యశ్వంత్, వేదాంశులు షాక్ అయ్యారు. వేదాంశు మాత్రం మంజు అక్కడికి రావటం చూసి ఆనందపడుతూ తన వైపే చూస్తూ ఉండిపోయాడు. అవన్నీ తర్వాత వచ్చి కూర్చోండి అన్నాడు అరుణ్. వర్ష మంజులు కూర్చోబోతూ ఉండగా మంజు యశ్వంత్ను చూసి, హాయ్ బ్రో, మీరేమిటి ఇక్కడ అని అడిగింది. హాయ్ సిస్టర్, ఎలా ఉన్నావు అని అడిగాడు యశ్వంత్. ఈ లోసుకి నేను తప్ప అందరూ కనిపిస్తున్నారు అనుకుంటూ గొంతు సరిచేసుకున్నాడు. ఐఎమ్ ఫైన్ బ్రో అని యశ్వంత్కి సమాధానం చెప్తూ ఉన్న మంజు వేదాంశు వైపు చూసి షాక్ అయింది. సడన్ గా తన బాస్ ని అక్కడ చూడటంతో మంజు నోట మాట రాక సైలెంట్ గా కూర్చుంటూ, హలో సార్, మీరేమిటి ఇక్కడ అని అడిగింది. కానీ వేదాంశ్ ఏం సమాధానం చెప్పకుండా సైలెంట్ గా తననే చూస్తూ ఉండటంతో మంజు సైలెంట్ అయిపోయింది. మ్యాగీ అది గమనించి టాపిక్ డైవర్ట్ చేస్తూ, అరుణ్, వీళ్ళను నాకు ఇంట్రడ్యూస్ చేయవా అని అడిగింది. అయ్యో తప్పకుండా, షీ ఈజ్ మై సిస్టర్ వర్ష అండ్ షీ ఈజ్ హర్ ఫ్రెండ్ మంజు. నాకు మరో సిస్టర్ లాంటిది. కాదు సిస్టరే అని చెప్పాడు అరుణ్. అరుణ్ తనని సిస్టర్ అని చెప్పటంతో మంజు హ్యాపీగా ఫీల్ అవుతూ అరుణ్ వైపు చూస్తూ ఉండిపోయింది. అదంతా గమనించిన యశ్వంత్, నేను కూడా నువ్వు నా చెల్లివి అని చెప్పుకోగలిగి నిన్ను దగ్గరకు తీసుకునే రోజు ఎప్పుడు వస్తుందో అని అనుకుంటూ మంజు వైపు కొద్దిగా బాధగా చూశాడు. నైస్ టు మీట్ యూ వర్ష, మంజు, ఐఎమ్ మ్యాగీ అని తనని తాను ఇంట్రడ్యూస్ చేసుకున్నది మ్యాగీ. హలో మ్యాగీ అని మంజు, వర్షాలు తిరిగి విష్ చేశారు. వీళ్ళు నా ఫ్రెండ్స్ వేదాంశ్, యశ్వంత్ అని వర్ష మంజులకు ఇంట్రడ్యూస్ చేసింది మ్యాగీ. వర్ష యశ్వంత్ని హలో అని విష్ చేసి వేదాంశు వైపు చూసి, మీరే కదా ఆ రోజు మంజు అని ఏదో చెప్పబోతూ ఉంటే మంజు వర్షాన్ని ఆపుతూ, ఒసే నువ్వు కాసేపు కామ్గా ఉండు అని చెప్పింది. వర్ష సైలెంట్ అయిపోయింది. మీ ఇద్దరికి మా ఫ్రెండ్స్ ముందే తెలుసా అని అడిగింది మ్యాగీ. తెలుసు, యశ్వంత్ బ్రోతో నాకు కొద్దిపాటి పరిచయం ఉన్నది. ఇకపోతే వేదాంశు సార్ ఆఫీస్లోనే నేను వర్క్ చేస్తున్నా అని చెప్పింది మంజు. ఓ సరే, ముందైతే ఫుడ్ ని ఆర్డర్ చేయండి, తర్వాత మనం మాట్లాడుకుందాం అన్నది మ్యాగీ. అందరూ వారికి నచ్చిన ఫుడ్ ని ఆర్డర్ చేశారు. వేదాంశు మాత్రం మంజు ఏమి ఆర్డర్ చేస్తుందో జాగ్రత్తగా గమనించాడు. మంజు ఎక్కువగా చికెన్ ఐటమ్స్ ఆర్డర్ చేయటంతో వేదాంశు మనసులోనే, ఈ లూజుకి చికెన్ అంటే బాగా ఇష్టం అనుకుంటా అని అనుకున్నాడు. అబ్బా మ్యాగీ, ఫుడ్ కూడా ఆర్డర్ చేశాం, అది వచ్చేలోపన్నా మమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిచావో చెప్తావా అని అడిగాడు యశ్వంత్. మ్యాగీ, అరుణ్లు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. మ్యాగీ నవ్వుతూ, సరే చెప్తున్నా అన్నది. అందరూ అబ్బా చెప్పండి అని వారి ఇద్దరు వైపు చూశారు. దానితో మ్యాగీ, అరుణ్ ఇద్దరు ఒక్కసారే వీఆర్ మ్యారీడ్ అని తమ చేతిని చూపిస్తూ చెప్పారు. అందరూ ఏమిటి, పెళ్లి చేసేసుకున్నారా అని షాక్ అవుతూ అడిగారు. ఇటు మంజు, వర్షాలు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటే అటు యశ్వంత్, వేదాంశులు కూడా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఆశ్చర్యంతో కాసేపు అలాగే ఉండిపోయారు. అరుణ్, మ్యాగీలు వారి మొహం ముందు చిటికలు వేసి హలో ఎక్స్క్యూజ్ మీ అని పిలిచారు. వెంటనే వాళ్ళంతా షాక్ లో నుంచి బట్టకు వచ్చి అరుణ్, మ్యాగీల వైపు చూశారు. యశ్వంత్ మాత్రం, ఒరే వేదాంశ్, ఇది నేను అనుకున్నంత పని చేసిందిరా అన్నాడు. నీకెన్నిసార్లు చెప్పానురా, నీ నోటితో ఏమీ అనొద్దు అని, చూడు నీ నోటి మహత్యం ఎలా జరిగిందో.
ఇప్పుడు కానీ వీళ్ళ అమ్మకు ఈ విషయం తెలియాలి, అప్పుడు ఉంటుంది అక్కడ అసలైన రచ్చ అన్నాడు వేదాంశ్. ఒరేయ్, ఇప్పటికే కూతురు ఇచ్చిన ట్విస్ట్ సరిపోదా, మళ్ళీ తల్లిని గుర్తు చేస్తున్నావు? అయినా దీనికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా, ఇలాంటి పని చేసింది అని భయపడుతూ అన్నాడు యశ్వంత్. ఇటు మంజు, వర్షాలు తాము చూసింది విన్నది నిజమా కాదా అని ఒకరినొకరు చూసుకున్నారు. ఏమిటన్నయ్యా నువ్వు చేసింది? ఈ విషయం ఆంటీకి అంకుల్కి తెలిస్తే ఎంత బాధపడతారు? మీరు ముందే ఒక మాట ఆంటీకి అంకుల్కి చెప్తే వాళ్లే మీ పెళ్లి చేసేవాళ్ళు కదా. అంకుల్ ఆంటీ ఎప్పుడు నీ నిర్ణయానికి ఎదురు చెప్పలేదు కదా అన్నదే మంజు. అవును మంజు, నువ్వు చెప్పింది నిజమే. కానీ నేను ఈ పెళ్లి చేసుకున్నది మ్యాగీకి ధైర్యాన్ని ఇవ్వటానికే. మ్యాగీ వాళ్ళ అమ్మ మా పెళ్లికి ఒప్పుకోదు అని, అప్పుడు నేను తనని ఎక్కడ విడిచిపెడతానో అని భయపడుతూ ఉంటే ఇలా చేయవలసి వచ్చింది. అంతేకాని అమ్మ నాన్నలను బాధ పెట్టాలి అని కాదు. త్వరలోనే నేను ఈ విషయాన్ని అమ్మ నాన్నలకు చెప్తాను. వాళ్లను ఒప్పించి వాళ్ళ సమ్మతితోనే మళ్ళీ మ్యాగీని అందరి ముందు నా భార్యను చేసుకుంటా అని చెప్పాడు అరుణ్. అవును మంజు, అరుణ్ వాళ్ళ ఇంట్లో మా పెళ్లికి ఒప్పుకుంటారు అన్న నమ్మకం ఉన్నది. కానీ మా అమ్మ ఈ పెళ్లికి ఒప్పుకుంటుంది అన్న నమ్మకం నాకు లేదు. ఒకవేళ ఆవిడ మమ్మల్ని విడతీయాలి అని చూసినా మా మధ్య ఈ బంధం ఉంటే విడిపోము అనే నమ్మకంతో ఇలా చేశాం అని చెప్పింది మ్యాగీ. ఏదేమైనా మీరు కొంచెం ఓపికగా వెయిట్ చేసి ఉండవలసింది. సరేలే, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు నువ్వు ఈ విషయం ఆంటీకి అంకుల్కి అప్పుడే చెప్పకు. ముందు నీ ప్రేమ విషయం చెప్పు. నాకు నమ్మకం ఉన్నది వాళ్ళు నీ ప్రేమను అంగీకరిస్తారు అని. కానీ ఈలోపు ఈ పెళ్లి విషయం తెలియకుండా జాగ్రత్త పడండి. ఆ విషయం తెలిస్తే నీ మీద అంకుల్ ఆంటీ పెట్టుకున్న నమ్మకాన్ని కోల్పోతావు అని ఎమోషనల్ అవుతూ చెప్తూ మళ్ళీ మామూలు అయ్యి, సరే నేనేదో పెద్దదానిలా మాట్లాడిస్తున్నాను, అయినా మీరు అన్ని ఆలోచించే చేస్తారు కదా అన్నది మంజు. లేదు మంజు, నువ్వు కరెక్ట్ గానే చెప్పావు. నిజానికి నువ్వు మాకన్నా మెచ్యూర్డ్గా ఆలోచించావు అన్నాడు అరుణ్. వేదాంశుకు కూడా ఆ క్షణం మంజు కొత్తగా కనిపించింది. మంజు తనకు పరిచయం అయినప్పటి నుండి అతడు మంజులో ఇలాంటి యాంగిల్ చూసి ఉండడు. దానితో మంజు ఆ క్షణం అరుణ్ చెప్పినట్టుగా మెచ్యూర్డ్గా కనిపించింది. దానితో మంజుపై అతనికి మరింత ప్రేమ, అభిమానం పెరిగాయి. మ్యాగీ కూడా మంజు చెప్పిన దానికి అంగీకరిస్తూ, అవును మంజు, ఏదో అమ్మ ఒప్పుకోదు అన్న భయంతో ఇలా చేశాను, కానీ కొంచెం ఓపికగా వెయిట్ చేసి ఉండవలసింది అన్నది. సర్లే వదినా, జరిగిందేదో జరిగిపోయింది, వదిలే, మా అన్నయ్యని మాత్రం బాగా చూసుకో అని నవ్వుతూ చెప్పింది మంజు. మ్యాగీ కూడా నవ్వుతూనే, అలాగే మరదల, తమరి వాక్కు శిరసావహిస్తాం అని చెప్పింది. దానితో అందరూ అక్కడ కాసేపు హ్యాపీగా టైం స్పెండ్ చేశారు. తర్వాత కాసేపటికి అందరూ ఇంటికి బయలుదేరబోయారు. వేదాంశ్ యశ్వంత్ని పక్కకు లాగి, చూడు యశ్వంత్, నువ్వు ఇప్పుడు ఏం చేస్తావో నాకు తెలియదు, మంజు నా కారులో రావాలి అన్నాడు. రే, ఒక 2 days ఓపిక పడితే మంజు నీ దగ్గరే ఉండేలా చేస్తాన్రా, ఇప్పుడు వదిలే అన్నాడు యశ్వంత్. నో, కుదరదు, ఇప్పుడు మంజు నాతో వచ్చి తీరవలసిందే అన్నాడు వేదాంశ్. ఇప్పటికిప్పుడు నేనేం చెయ్యాలరా అని అడిగాడు యశ్వంత్. డూ వాట్ ఎవర్ యూ వాంట్, బట్ నేను చెప్పినట్టు మంజు నాతో రావాలి అని చెప్పాడు వేదాంశ్. యశ్వంత్ బాగా ఆలోచించి ఒక ఐడియా వేసి వెంటనే వేదాంశ్తో, రే నేను ఇప్పుడే వస్తా, నువ్వు ఈలోపు వీళ్ళను బయటకు రాకుండా ఒక 5 minutes మేనేజ్ చేయి అని చెప్పి బయటకు వెళ్ళాడు. వేదాంశ్ బయటకు వెళ్తూ ఉన్న వాళ్ళని ఆపుతూ, 1 minute మ్యాగీ, ఈ సాటర్డే నైట్ నేను పార్టీ ఇస్తున్నాను, నువ్వు ఆంటీ కన్ఫర్మ్ గా రావాలి అని చెప్పాడు. ఏమిటి, నువ్వు పార్టీ ఇస్తున్నావు అంటే నేను రాకపోవటమా? ఖచ్చితంగా ఆన్ టైంకి అక్కడ ఉంటా అని చెప్పింది మ్యాగీ. వేదాంశ్ మ్యాగీ వైపు చూసి నవ్వుతో, వీడేమిటి ఇంకా రాలేదు అని మనసులోనే అనుకుంటూ మళ్ళీ అరుణ్ని పిలిచి, మిస్టర్ అరుణ్, పార్టీకి మీరు మీ సిస్టర్ కూడా తప్పకుండా రావాలి, డోంట్ మిస్ ఇట్, ఓకే అని చెప్పాడు. ఓకే వేదాంశ్ గారు అన్నాడు అరుణ్. నన్ను మీరు గారు అని పిలవలసిన అవసరం లేదు, కాల్ మీ వేదాంశ్, మా మ్యాగీ హస్బెండ్ అంటే మా మనిషే, సో నువ్వు మాతో ఫ్రెండ్లీగానే ఉండవచ్చు అని చెప్పాడు వేదాంశ్. ఓకే వేదాంశ్, తప్పకుండా పార్టీకి వస్తాం అన్నాడు అరుణ్. వేదాంశ్ అరుణ్తో మాట్లాడుతూ ఉన్నంతసేపు మంజు, వర్షాలు అతని వైపే కన్ను ఆర్పకుండా చూస్తూ ఉన్నారు. ఒసే, మీ బాసు శాడిస్టోడు అని చెప్పావు, ఈయన్ని చూస్తేనేమో ఇంత ఫ్రెండ్లీగా ఉన్నాడు అన్నదే వర్ష. అదే నాకు అర్థం కావటం లేదు. నాతో గొడవ పడిన ప్రతిసారి ఆఫీసులో కూడా ఎప్పుడు చూసినా కోపంగా, సీరియస్ గా మొహం పెట్టుకుని ఉంటాడు.
కానీ ఇప్పుడు అన్నయ్యతో ఇంత ఫ్రెండ్లీగా ఎలా నవ్వుతూ మాట్లాడుతున్నాడో చూడు. కానీ ఏ మాటకు ఆ మాటే, ఈ ఇడియట్ నవ్వితే ఎంత అందంగా ఉన్నాడో అని మనసులోనే అనుకున్నది మంజు. ఇంతలో అక్కడికి వచ్చిన యశ్వంత్ వేదాంశ్కి సైగ చేసి పని అయిపోయింది అని చెప్పాడు. సరే బయలుదేరదామా అన్నది మంజు. పదండి వెళదాం అన్నాడు అరుణ్. అలా అందరూ బయటకు వచ్చి ఒకరికి ఒకరు సెండ్ ఆఫ్ చెప్పుకుంటూ ఉండగా యశ్వంత్ అరుణ్ దగ్గరకు వచ్చి, ఏంటో బ్రో ఈ డెవిల్ ని పెళ్లి చేసుకున్నావు, ముందు ముందు దీనితో ఎలా వేగుతావో ఏమిటో, బీ కేర్ఫుల్ అన్నాడు. పక్కనే ఉన్న మ్యాగీ, రే నిన్ను అని యశ్వంతుని కొట్టబోతూ ఉండగా యశ్వంత్ వెళ్లి వేదాంశు వెనకాల దాక్కున్నాడు. నీ తిక్క ఇలాగే కుదరాలి అంటూ యశ్వంతును ముందుకు లాగే ప్రయత్నం చేశాడు వేదాంశ్. రే తప్పురా, నేను నీ ఫ్రెండ్ రా అని ముందుకు రాకుండా వెనక్కు జరిగాడు యశ్వంత్. అలా కాసేపు వాళ్ళు అల్లరి చేసి అలసిపోయి అక్కడే నుంచున్నారు. వాళ్ళ అల్లరంతా చూసిన అరుణ్, వర్ష, మంజులకు వాళ్ళ స్నేహం ఎలాంటిదో అర్థమైంది. మంజు మాత్రం వేదాంశులో కొత్త కోణాన్ని చూసి ఆశ్చర్యపోతూ అతని వైపే చూస్తూ ఉండిపోయింది. అబ్బా ఇక నా వల్ల కాదు, నేను టైర్డ్ అయిపోయా, పదండి ఇంటికి వెళదాం అన్నదే మ్యాగీ. మంజు, నువ్వు కూడా ఈరోజు మాతో పాటు ఇంటికి రావచ్చు కదా అని అడిగాడు అరుణ్. అది విన్న వేదాంశ్, యశ్వంతులు తాము అనుకున్నది ఎక్కడ జరగదు అని భయపడ్డారు. లేదన్నయ్య, నాకు చిన్న వర్క్ ఉన్నది, హాస్టల్కు వెళ్ళాలి, ఇంకెప్పుడైనా వస్తాలే అని చెప్పింది మంజు. ఆ మాటతో వేదాంశ్, యశ్వంతులు కొద్దిగా ఊపిరి పీల్చుకున్నారు. సరే అయితే మేము వెళ్తున్నాం, బాయ్ మంజు, బాయ్ మ్యాగీ, బాయ్ వేదాంశ్ అండ్ యశ్వంత్ అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయారు అరుణ్, వర్షాలు. మ్యాగీ కూడా బాయ్ మంజు, బాయ్ వేదాంశ్, బాయ్ రా కోతి అని యశ్వంత్కు చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయింది. దానితో మంజు కూడా వాళ్ళ ఇద్దరికి సెండ్ ఆఫ్ ఇచ్చి తన స్కూటీ దగ్గరకు వెళ్ళింది. అది చూసిన వేదాంశ్, రేయ్ ఏదో చేస్తాను అని పక్కకు వెళ్ళావు, ఇప్పుడు తను వెళ్ళిపోతుంది, ఏం ప్లాన్ చేసావు చెప్పరా అని అడిగాడు. యశ్వంత్ నవ్వుతో, మంజు ఎక్కడికి వెళ్ళదు, నువ్వే చూస్తూ ఉండు అన్నాడు. ఇంతలోనే మంజు ఓ మై గాడ్ అన్నది. ఆ సౌండ్ వినగానే వేదాంశ్ మంజు స్కూటీ దగ్గరకు వెళ్ళాడు. యశ్వంత్ కూడా అక్కడికి వెళ్ళి, ఏమైంది సిస్టర్, ఎందుకు అలా ఉన్నావు అని ఏమీ తెలియనట్టుగా అడిగాడు. నా స్కూటీ టైరు పంచర్ అయింది బ్రో అని చెప్పింది మంజు. ఈ పని యశ్వంత్ చేశాడు అని అర్థమయ్యి అతని వైపు చూశాడు వేదాంశ్. యశ్వంత్ కూడా కన్ను కొట్టి తన బొటన వేలు పైకి చూపిస్తూ ప్లాన్ సక్సెస్ అని చెప్పాడు. వేదాంశ్ కూడా ఓకే అని సైగ చేసి చెప్పాడు. మంజు తన చేతికి ఉన్న వాచ్ వైపు చూసి, హాస్టల్ క్లోజ్ చేసే టైం అయిపోతుంది, త్వరగా హాస్టల్ కు రీచ్ అవ్వాలి అనుకుంటూ ఉండగా, అవునా సిస్టర్ పద నేను డ్రాప్ చేస్తా అన్నాడు యశ్వంత్. మంజు కూడా చేసేదేమీ లేక, సరే బ్రో వెళ్దాం పదండి అని యశ్వంత్తో పాటు అతని కార్ దగ్గరకు వెళ్ళింది. అసలు వీడు ఏం చేస్తున్నాడు అని అనుకుంటూ వాళ్ల వైపే చూస్తూ ఉన్నాడు వేదాంశ్. యశ్వంత్ తన కార్ డోర్ తీస్తూ ఉండగా అతనికి ఒక కాల్ వచ్చింది. 1 minute సిస్టర్ అని చెప్పి ఆ కాల్ ని లిఫ్ట్ చేసి హలో అన్నాడు. ఇటు నుంచి మాట్లాడేవారు ఏదో చెప్పడంతో, వాట్ నిజంగానా, నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను, మీరేం కంగారు పడకండి అని అంటూ కాల్ కట్ చేసి, సారీ మంజు, నేను ఇప్పుడు ఒక అర్జెంట్ పని మీద వేరే చోటుకు వెళ్ళాలి, ఇఫ్ యూ డోంట్ మైండ్ నా ఫ్రెండ్ నిన్ను హాస్టల్ దగ్గర డ్రాప్ చేస్తాడు అని చెప్పి వేదాంశు వైపు చూసి కన్ను కొట్టి, రే మంజును కొద్దిగా హాస్టల్ దగ్గర డ్రాప్ చేయి అని చెప్పి హడావిడిగా అక్కడి నుండి వెళ్లిపోయాడు యశ్వంత్. అక్కడ ఏం జరిగిందో అర్థం కాక వెళ్తూ ఉన్న యశ్వంత్ కారు వైపు అయోమయంగా చూస్తూ ఉన్నది మంజు. వేదాంశు మనసులోనే నవ్వుకుంటూ పైకి మాత్రం కొద్దిగా సీరియస్ ఫేస్ పెట్టి, హలో మిస్ మంజు, త్వరగా వస్తే మిమ్మల్ని హాస్టల్ దగ్గర డ్రాప్ చేసి నేను వెళ్తా అన్నాడు. అంటే మీరు ఇప్పుడు నన్ను హాస్టల్ దగ్గర డ్రాప్ చేస్తారా అని ఆశ్చర్యముగా అడిగింది మంజు. ఏ వద్దా, నువ్వు వెళ్ళిపోతాను అంటే చెప్పు, నేను మా ఇంటికి బయలుదేరతా అన్నాడు వేదాంశ్. అమ్మో ఇప్పుడు ఇతను వెళ్ళిపోతే నేను హాస్టల్కు వెళ్ళటానికి లేట్ అయిపోతుంది, మళ్ళీ వార్డెన్ తిడుతుంది, ఆవిడ తిట్లు కన్నా ఇతనితో కారులో వెళ్ళటమే బెటర్ అని మనసులోనే అనుకున్నది మంజు. వస్తున్నావా లేదా అని అరిచాడు వేదాంశ్. వస్తున్నాను సార్ అని చెప్పి వేదాంశ్ వెనకాలే తన కారు దగ్గరకు వెళ్ళింది మంజు. అలా వారిద్దరూ కారు ఎక్కి కూర్చున్నారు. కారు ఎక్కిన మంజు తను వెళ్ళవలసిన అడ్రస్ ని చెప్పి, ఓకే సార్ వెళ్దామా అని వేదాంశ్ వైపు చూస్తూ అన్నది. ఏమిటి వెళ్ళేది, కారు ఎక్కిన తర్వాత సీట్ బెల్ట్ పెట్టుకోవాలి అన్న విషయం తెలియదా అన్నాడు వేదాంశ్. మర్చిపోయాను సారీ సార్ అని చెప్పి సీట్ బెల్ట్ పెట్టుకోవటానికి ట్రై చేస్తూ ఉన్నది. కానీ అది పెట్టుకోవటం మంజుకి చేతకాక ఇబ్బంది పడుతూ ఉంటే,
వేదాంశ్ ఆ సీట్ బెల్ట్ పెట్టడానికి మంజు దగ్గరకు వచ్చాడు. సడన్ గా వేదాంశ్ తనకు దగ్గరగా రావటంతో మంజుకు ఏమీ అర్థం కాక వేదాంశ్ వైపు అలానే చూస్తూ ఉండిపోయింది. ఇదేమిటి, ఇతను నా దగ్గరకు వస్తున్నాడు, కొంపతీసి ఆడపిల్ల ఒక్కటే దొరికింది అని అడ్వాంటేజ్ తీసుకోవాలి అని అనుకుంటున్నాడా? అదే జరిగితే బాస్ అని కూడా చూడకుండా వీడిని ఇక్కడే చంపేస్తా అని మనసులో అనుకున్నది మంజు. ఇంతలో వేదాంశు తన దగ్గరకు వచ్చి మొహంలో మొహం పెట్టేసరికి ఆమె గుండె ఒక్కసారిగా ఆగినట్టు అనిపించింది. వేదాంశ్ ఆమెకు అంత దగ్గరగా వచ్చిన వెంటనే మంజు భయంతో, వామ్మో వీడు నిజంగానే ఏదో చేసేలా ఉన్నాడు అని అనుకుంటూ, ఆగండి, మీరు నా దగ్గరికి రావద్దు చెప్తున్నా, నా మాట వినండి, ఇలా ఒంటరి అమ్మాయి దొరికింది కదా అని అడ్వాంటేజ్ తీసుకోవాలి అని అనుకుంటే నేను ఊరుకోను, నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని కళ్ళు మూసుకొని చెప్తూ ఉన్న మంజును చూసి వేదాంశు నవ్వుకొని మళ్ళీ వెంటనే సీరియస్ మొహం పెట్టి, ఏయ్ చే ఆపు అని గట్టిగా అరిచాడు. ఆ అరుపుతో కళ్ళు తెరిచి చూసిన మంజు వేదాంశ్ తనకి సీటు బెల్ట్ పెట్టడం చూసి, అయ్యమ్మో నేను ఏదేదో ఊహించుకున్నా, తను నా దగ్గరకు వచ్చింది సీటు బెల్ట్ పెట్టడానికి, అది తెలియక పిచ్చి పిచ్చిగా వాగేశాను, ఇప్పుడు ఏమంటాడు ఏమిటో అని అనుకుంటూ వేదాంశు వైపు భయంగా చూస్తూ ఉన్నది. మంజుకి సీట్ బెల్ట్ పెట్టి మళ్ళీ తన సీట్లో కూర్చుంటూ భయపడుతూ ఉన్న మంజు వైపు చూస్తూ, చూడు మిస్ మంజు, నువ్వు ఎక్కువగా ఊహించుకోకు, నాది మరీ అంత చీప్ క్యారెక్టర్ కాదు అన్నాడు వేదాంశ్. వెంటనే మంజు సారీ సార్ అని చెప్పింది. అయినా నువ్వు ఎప్పుడు ఇలానే ఉంటావా, లేకపోతే బై బర్త్ నుంచే నువ్వు కొంచెం లూజా అని అడిగాడు వేదాంశ్. సార్ ప్లీజ్ దయచేసి నన్ను లూజు అని మాత్రం పిలవకండి, ఏదో మీరు సడన్ గా చెప్పా పెట్టకుండా అలా దగ్గరకు వచ్చేసరికి నేను కొంచెం భయపడి ఏదేదో వాగేశా అన్నది మంజు. అయినా నిజంగా ఎవరైనా నీ దగ్గర రాంగ్ గా బిహేవ్ చేస్తే ఇలాగే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, నా దగ్గరకు వస్తే ఊరుకోను అంటే వదిలేస్తారు అని అనుకుంటున్నావా అన్నాడు వేదాంశ్. అయ్యో సార్, మీరంటే బాసు అనే గౌరవంతో అలా చెప్పాను, కానీ అదే వేరే వాళ్ళు అయ్యుంటేనా చేతికి దొరికిన దాంతో వాడి తల పగలగొట్టి వాడి కాళ్ళు చేతులు విరిచేసి మళ్ళీ ఎవరితోనో ఇలా ప్రవర్తించకుండా చేసేదాన్ని అని చెప్పింది మంజు. అది విన్న వేదాంశ్ దీనితో ముందు ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి అని మనసులోని అనుకుని పైకి మాత్రం నువ్వు బయటకు కనిపించే అంత సాఫ్ట్ ఏమీ కాదు అన్నాడు. మరి అమ్మాయిలు అంటే అలాగే ఉండాలి సార్, పైకి సాఫ్ట్ గానే కనిపించాలి, అవసరమైనప్పుడే వాళ్ళ ఒరిజినాలిటీ బయటకు తీయాలి అని చెప్పింది మంజు. మంజు చెప్పిన మాటలకు అది నిజమే అన్నాడు వేదాంశ్. కదా సార్ అన్నది మంజు. ఇప్పుడు మంజు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసి వేదాంశు చిన్నగా నవ్వాడు. సార్ మీరు నవ్వితే చాలా బాగున్నారు, ఎప్పుడు ఇలానే ఉండొచ్చు కదా, ఎందుకు ఎప్పుడు చూసినా మొహం సీరియస్ గా పెట్టుకుని ఉంటారు అన్నది మంజు. వేదాంశు మనసులోనే ఆనందపడుతూ బయటకు మాత్రం ఏ ఎక్స్ప్రెషన్స్ చూపించకుండా నార్మల్ గా ఉన్నాడు. మంజు సైలెంట్ గా కూర్చున్నది. అది గమనించిన వేదాంశ్, ఏమిటి ఇప్పటిదాకా వాగుతూనే ఉన్నావుగా మళ్ళీ సైలెంట్ అయ్యావే అని అడిగాడు. నీకు నేను మాట్లాడితే డిస్టర్బెన్స్ గా ఉంటుందేమోనని సైలెంట్ గా ఉన్నా అని చెప్పింది మంజు. డిస్టర్బెన్స్ ఏమీ లేదు, నాకు టైం పాస్ అవ్వాలి కదా, మాట్లాడు అన్నాడు వేదాంశ్. అవును సార్, మీకు పెళ్ళయిందా అని అడిగింది మంజు. లేదు, ఏ నువ్వేమైనా చేసుకుంటావా అన్నాడు వేదాంశ్. అయ్యో అంత అదృష్టం నాకొద్దులేండి అని నోట్లోనే కొనుక్కున్నది మంజు. ఏమిటి ఏమన్నావు అని అడిగాడు వేదాంశ్. అదే సార్, అంత అదృష్టం నాకు వద్దులేండి అని చెప్తున్నా అన్నది మంజు. మరి నీకు పెళ్ళయిందా అని అడిగాడు వేదాంశ్. సార్ నీకు నేను ఏ యాంగిల్లో అయినా పెళ్ళైన అమ్మాయిలా కనిపిస్తున్నానా, నాకు ఇంకా పెళ్లి కాలేదు అని చెప్పింది మంజు. పోనీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని అడిగాడు వేదాంశ్. బాయ్ ఫ్రెండా, నా లైఫ్ లో బాయ్ లేడు సార్, ఓన్లీ ఫ్రెండ్ మాత్రమే అని చెప్పింది మంజు. వేదాంశ్ మనసులోనే పోనీలే నా లైన్ క్లియర్ గానే ఉన్నది అని అనుకున్నాడు. అవును సార్, మీరు ఎప్పటి వరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని అడిగింది మంజు. నా సంగతి పక్కన పెట్టు, నువ్వెందుకు పెళ్లి చేసుకోలేదు అని అడిగాడు వేదాంశ్. నాకు అప్పుడే పెళ్లి చేసుకోవాలి అని లేదు, దానికన్నా ముందు నేను కొన్ని విషయాల గురించి తెలుసుకోవాలి, తర్వాత మా అమ్మ చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి అన్నది మంజు. అంటే నువ్వు అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటావా అని అడిగాడు వేదాంశ్. ఏమో సార్, అరేంజ్ ఆర్ లవ్ మ్యారేజ్, ఏదైనా మా అమ్మకు నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్పింది మంజు. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్,
మీకు గనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.